కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా కావలిలో మంచి క్రీడాకారులు వెలుగులోకి రావాలని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలి మినీ స్టేడియంలో కేసీఏ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బ్యాట్ పట్టి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడలపై యువత మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో కావలి నుంచి మంచి క్రీడాకారులు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేసీఏ సభ్యులను ఆయన అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలిపట్న తెలుగుదేశం అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు, పొట్టూరు శ్రీనివాసులతో పాటు మదన్ మోహన్ రెడ్డి, కేసీఏ సభ్యులు సిద్ధు, దేవరకొండ శ్రీనివాసులు, ఆర్ఆర్ శ్రీనివాసులు, విక్రమ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. సన్మానించాలి మహిళలకు మాట్లాడమ్మా ఫోటోకి రండి, తలా పక్క. ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ కనుమరుగవుతున్న క్రీడలు, పెద్దవాళ్ళకే పరిమితమైనటువంటి క్రీడలు, ఈ రోజుల్లో క్రీడలు కూడా ధనవంతుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాలలో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీకే మీరే చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటల మీద మక్కువతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవాలి, మానసిక పరిపక్వతను పెంచుకోవాలి. ఎట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కావలిలో ఉన్నటువంటి చాలామంది యూత్ ఈరోజు క్రికెట్లో కానీ, కబడ్డీలో కానీ, వాలీబాల్లో కానీ, షటిల్ బ్యాడ్మింటన్లో కానీ అన్నిట్లో కూడా పాలు పంచుకుంటున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి. కావలికి కీర్తి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడండి. దేన్నైనా కూడా సాధించాలంటే రెండు ఉంటాయి. ఒకటి స్వెట్ ఉంటుంది, స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది. మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటల్లో రాణిస్తాడు. మనసుని కంట్రోల్లో పెట్టుకుని కోరికలను త్యజించి ఆట మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే ప్లేయర్ పనిచేస్తాడో మనసు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్ని ఏకాగ్రతతో స్పిరిట్ మీద, వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు. అదృష్టం, ఆటల్లో నైపుణ్యం ఎవరి సొత్తు కాదు. ఎవరు కష్టపడితే, కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీ వశమే అవుతుంది. అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉన్నాయి. నేను కూడా తప్పకుండా నా వంతుగా నేను కావలి ఈ ప్లేయర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి వాటిలో అందించే దాంట్లో రాబోయే కాలంలో మీ వైపు కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటానని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో, రోజువారీ సమస్యల్లో ఇవి కనుమరుగైపోతూ ఉంది. వీటి మీద మీరు కూడా ప్రేరణతో మీరు కూడా మమ్మల్ని కలవటం, మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావటం, మీకు కావలసిన దాన్ని సాధించుకోవడంలో మీరు ఉత్తీర్ణత కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ రాదు మా జనరేషన్లో. మళ్ళీ మీ జనరేషన్లో ఈరోజు అందరూ ఆటల మీద ఇస్తున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. నేను చూస్తున్న సిద్ధు వాళ్ళ బిడ్డ కోసం, అదేవిధంగా నాకు తెలిసి రమణ వాళ్ళ బిడ్డ కోసం చాలా పేరెంట్స్ ఈ రోజున పిల్లల మీద నమ్మకంతో ఏదో ఒక రోజు మా పిల్లలు మా పేరు ప్రతిష్టలు పెంచుతారు, తప్పకుండా వాళ్ళు ఉత్తీర్ణత కాగలరు, జీవితంలో ఒక దాన్ని గోల్ని సాధించగలరని ఒక పట్టుదలని నమ్మి తల్లిదండ్రులు గాలిలో, శూన్యంలో ఈరోజు మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. మీకోసం
అన్ని రకాలుగా టైంని స్పెండ్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు కాలేజీలకు పోతున్నారు, వాళ్ళు క్లాసుల్లో ఉత్తీర్ణత అవుతున్నారు. మీరు కూడా అలా పోండి అని చెప్పేటున్న తరుణంలో మీరు ఆటల వైపు కూడా మొగ్గు చూపండి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ, ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు కూడా ఉమ్ము చేయకుండా కాన్సన్ట్రేషన్ పెంచుకొని సాధించాలంటే శ్రమతో కావాలి. ముఖ్యంగా ఆటల మీద శారీరక శ్రమ చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, అన్ని రకాలుగా రోజుకి 4 గంటలు 5 గంటలు దాని మీద సాధన చేస్తే తప్పకుండా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా రండి అని చెప్పే సందర్భంగా ఆహ్వానిస్తూ, కావలి క్రికెట్ అసోసియేషన్ ఇది వాళ్ళు ఓన్గా పెట్టుకున్న ఈరోజు దీనికి ఒక రికగ్నేషన్ తెచ్చుకున్నారు. కావలి గౌరవాన్ని పెంచుతున్నారు. కావలిలో కూడా ప్లేయర్స్ కొదవలేదు, కావలిలో ప్లేయర్స్ ఉన్నారు అనే దానికి ఈ రోజున ఈ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సొంత డబ్బులతో స్టేడియంలో అందరిని ఒప్పించి మళ్ళీ రాజకీయ నాయకులని మెప్పించి ఈ రోజు ఒక నెట్ పెట్టుకున్నారు. దానికి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అన్నీ కూడా ఒకటే, ఏదో ఒక రోజు మన బిడ్డలు సాధిస్తారని నమ్మకంతో మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు కోచ్లు కావచ్చు, అవమానాలు భరించైనా కూడా మా బిడ్డలు ఏదో ఒకరోజు పతాకాన్ని తెచ్చి కావలి కీర్తి పతాకాన్ని ఆకాశంతో ఎత్తుకు తీసుకుపోతారని నమ్మకంతో ఈరోజు ఆ నెట్ను ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మళ్ళీ ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా నడిచేటప్పుడు కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి పిచ్ని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మా మీద కూడా వచ్చినాయి. అందరం కూర్చున్నాం, మళ్ళీ దీని సమస్యను పరిష్కరించాం. తప్పకుండా మా సిద్ధు అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఆ డబ్బులు నేనే ఇస్తానని కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా. ఇంకా కూడా శాప్ డిపార్ట్మెంట్ ద్వారా, పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా మినిస్టర్ని తీసుకొచ్చా, అదేవిధంగా శాప్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రావటం పోవటమే కాదు, దీని మీద కొన్ని డిపిఆర్లు తయారు చేయాలి, దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏందో చూడాలి. ముందు ఆ బిల్డింగ్ కట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు, 2,80,00,000 రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈరోజు కనుమరుగైంది. దాన్ని మళ్ళా రీస్టోర్ చేయాలి. అదంటూ రీస్టోర్ చేస్తే అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు. ఇటువంటి అన్ని కూడా ఆడుకునేటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్కి అందుబాటులో ఉంటుంది. నిజంగా మొన్నటి వరకు నేను ఇంత స్టేడియం ఉంది, క్రికెట్కి సరిపోయేంత స్టేడియం ఉందా అనుకున్నా. కానీ ఈరోజు చూస్తే క్రికెట్కి సరిపోయేంతగా మీ పిల్లలు మన అందరం ఆడుకునేంతగా ఉంది. కాబట్టి దీన్ని మోడరేట్ చేసి దీనికి ఎలా చేయాలనే దాన్ని కూడా తప్పకుండా చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా వాకర్స్ నడిచేదానికి ఒక 30-40 అడుగులు ఎడల్పు పెట్టి మొత్తం కూడా మట్టితో వేసి నడిపించేదానికి కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తానని మీకు అందరూ కూడా మాటిస్తున్నాం. ఒకటి క్రికెట్ స్టేడియంకి ఇబ్బంది లేకుండా, మీ ఆట ఆడుకునే దానికి ఇబ్బంది లేకుండా, వాకర్స్ నడిచేదానికి ఇబ్బంది లేకుండా. గొప్పతనం ఏంటంటే కావలి ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉందే అనే విషయం పాలకులు, నాయకులు, అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు, కావలి వాకర్స్, కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి స్టేడియాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు.